ఎవరేం చేయొద్దండి, చూడండి. ఎవరేం చేయొద్దు, చూడండి. సిట్ డౌన్, అందరు కూర్చోండి. లైన్ చెక్ చేద్దరకుండా కూర్చోండి. 2 ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ నాతో పాటు మీరు చేద్దురు, సరేనా? నాతో పాటు మీరు చేద్దురు. క్లాపింగ్ ఎక్సర్సైజ్లు సింపుల్గా అంతే, ఏం లే. ఆల్రెడీ మనం చేసిన ఎక్సర్సైజ్లే, స్టాండింగ్లో చేసిన ఎక్సర్సైజ్లే. ఫార్వర్డ్ కౌంట్లో మనం క్లాప్ ఇస్తాం అంతే. ఫార్వర్డ్ రైట్ చేసి హ్యాండ్స్ క్లాప్ ఇస్తాం. చూడండి ఒకసారి డెమాన్స్ట్రేషన్ మొత్తం నేను చూపిస్తాను, మీరు ఏం బాగా అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 4 3 నెక్స్ట్ క్లాస్ హాల్ట్. ఇంకొక ఎక్సర్సైజ్ నెక్స్ట్ చేంజ్. ఈ క్లాస్ హాల్ట్, ఇది ఒక ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. సో ఫస్ట్ కౌంట్ నెంబర్ 1 హ్యాండ్స్ ఫార్వర్డ్ రైజ్. కౌంట్ నెంబర్ 2 గివ్ క్లాప్ ఇన్ ఫ్రంట్, ముందర క్లాప్ ఇచ్చుకోవడం. కౌంట్ నెంబర్ 2. కౌంట్ నెంబర్ 3 సేమ్ యాజ్ కౌంట్ నెంబర్ 1. అంటే కౌంట్ నెంబర్ 1లో ఎలా ఉన్నామో అలాగా రావాలా. కౌంట్ నెంబర్ 3. కౌంట్ నెంబర్ 4 బ్యాక్ టు ద పొజిషన్, బ్యాక్ టు ద. మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. ఎక్సర్సైజ్ని ఎక్స్ప్లెనేషన్ ఇట్లా ఇవ్వాలన్నమాట. ఒకవేళ లేదంటే మీరు డైరెక్ట్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వండి. ఎక్సర్సైజ్ బాగా గుర్తుపెట్టుకోండి, సరే? అర్థమైందా? ఇదిరా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్లాపింగ్ ఎక్సర్సైజ్లో ఒకటి. ఇది క్లాపింగ్ ఎక్సర్సైజ్లో రెండోది చూద్దాం. తర్వాత మళ్ళీ ఈ 2 ప్రాక్టీస్ చేసి ఇంకొక ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫార్వర్డ్ రైజ్ చేసినాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే అబో సైడ్ వర్డ్ రైజ్ చేసి అబో ద క్లాప్. చూడండి, 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్. ఏంలా సైడ్ వర్డ్ తీసుకపోయి అబో ద క్లాప్. క్లాప్ గివ్ ద అబో, మీరు పైన క్లాప్ ఇవ్వడం అంతే. ఇది సెకండ్, ఇది ఒక్కటే డిఫరెంట్ అంతే కదా. సేమ్ మనం స్టాండింగ్లో చేసిన ఎక్సర్సైజ్ లాగానే ఉన్నాయి, కరెక్టా కదా? ఈజీ కదా గుర్తుపెట్టుకోవడం. 4 కౌంట్ ఎక్సర్సైజ్లు చాలా ఈజీ. సరే, ఈ 2 ఎక్సర్సైజ్ కలిపి చేద్దాం. ఒకసారి చూడండి, నాతో పాటు చేస్తారా? నాతో పాటు చేస్తారా? స్టాండప్. ఈ 2 చేసి మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి మళ్ళీ చేపియండి మీరు ఒకసారి అందరూ. ఓకే, గ్రూప్ అటెన్షన్, చెక్ యువర్ లైన్. గ్రూప్ అటెన్షన్, చెక్ యువర్ లైన్. చెక్ యువర్ లైన్. లైన్ చెక్ చేసుకోండి, లైన్ చెక్ చేసుకోండి, లైన్ చెక్ చేసుకోండి. ఓకే, చూడండి అన్న, చూడండి నాతో పాటు చేయండి. 1 2 3 4 4 3 నెక్స్ట్ చేంజ్. 1 2 3 4 4 3 క్లాస్ హాల్ట్. ఐడియా వచ్చిందా? ఈజీ. పైన మీరు క్లాప్ స్ట్రైట్ ఇవ్వాల్సిన పని లేదు, ఇట్లనే ఇవ్వచ్చు. ఇట్లా బెండ్ చేసి ఇవ్వచ్చు, లేదు స్ట్రైట్ ఇస్తా అన్నా కూడా స్ట్రైట్ ఇవ్వచ్చు, ఏం పర్లేదు. అర్థమైందా? స్ట్రైట్ ఇవ్వండి, ఇంకా బాగా ఇది ఎంత బాగా స్ట్రెచ్ అవుతుంది, ఎంత బాగా స్ట్రెచ్ అవుతుంది, సరేనా? సౌండ్ బాగా రావాలంటే ఇట్లా ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వండి, సౌండ్ బాగా వస్తుంది. ఓకే, లేదంటే పైన క్లాప్ బిగ్గర స్ట్రైట్గా ఇవ్వాలి. ఓకేనా? ఓకేనా? అర్థమైంది కదా? సరే, ఇవే ఎవరు చేపిస్తారు ఈ ఎక్సర్సైజ్ని? వెరీ గుడ్. 1 2 3 4 2 next change. 1 2 3 4 4 3 yes. వెరీ గుడ్ అండి. ఇంకెవరు చేపిస్తారు? మీకు అంత నాలెడ్జ్ అలా ఇచ్చినాం, కానీ మీరు యూజ్ చేసుకోవడం రా. చూడండి, ఖచ్చితంగా మంచిగా యూజ్ చేసుకోవాలా. ఓకేనా? సరే, ఇప్పుడు అబ్దుల్లా చెప్తున్నారు చూడండి. 2 ఎక్సర్సైజులు ఒకసారి చేయండి అబ్దుల్లాతో పాటు. 1 2 3 4 3 అబ్దుల్ 3 4 4 3 next change. 1 2 3 4 4 3 next change. బ్యాక్ సైడ్ చెప్పండి, ఇట్లా బ్యాక్ సైడ్.
సైడ్ వాడు. ఇద్దరు బాగా చెప్పండి. నెక్స్ట్ లక్ష్మీప్రసాద్ నాయుడు. ఈ ఎక్సర్సైజ్లు అయిపోయినాక మళ్ళీ 2 యాడ్ చేద్దాం. ఫస్ట్ నుంచి చేపిస్తుంది జస్మిత. స్ట్రైట్గా రావాలన్న, స్ట్రైట్గా హ్యాండ్స్ పెట్టండి. డౌన్ అయ్యేటప్పుడు నీ బెండ్ చేయకండి.